వాళ్ళు టీవీ స్టూడియోలో ఇచ్చారు, అవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అసలు రిజల్ట్స్ ఇంకో పావు గంటలో వస్తాయండి. ఓకే, పావు గంట కాకపోతే ఇంకా 2 గంటలు కూర్చుందాం. కానీ మీ పాయింట్ అర్థం కాలేదు. ఎగ్జిట్ పోల్స్ 2 రౌండ్స్ లోనే చేశారు అని అంటే అది ఎలా సాధ్యం? ఎగ్జిట్ పోల్ చేసేవాడికి అలా ఎలా ఉంటుంది? అది ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ స్టేట్, అంతా కూడా 1 కోటి మంది కూడా అక్కడ ఓటింగ్ చేయలేదు. రెండోది, ఇప్పుడు నేను చాలాసేపు విన్నాను కదా, మన ఇందిరా శోభన్ గారు అండ్ రఘురామ్ గారు మా మీద చాలా నిందలు వేశారు. ఆయన సమాధానం కూడా నేను చెప్పాలి కదా. నెంబర్ 1, ఇందిరా శోభన్ గారు మాట్లాడిన దానికి నేను అర్థం చేసుకోగలను ఆవిడ బాధ. ఆవిడ మాతో వచ్చి 1 సంవత్సరం పనిచేశారు. తర్వాత వారికి అనుకున్నంతగా ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్లో ప్రోగ్రెస్ అవ్వటం లేదు అనే ఉద్దేశంతో ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నారు. నేను దానికి కూడా సమాధానం చెప్తాను. అట్లానే రఘురామ్ గారు ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ని మింగేసింది లేకపోతే అది చెప్తారు. మీరు బీజేపీ ఎన్ని పార్టీలను మింగారండి అదేదో అంటారు కదా, ప్రతి రాష్ట్రంలోనూ మీరు మింగేసే వచ్చారు, రాష్ట్రాలే మింగేశారు, ఎన్ని పార్టీలని చీల్చారు. 1983లో 39 సీట్లతోటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైనప్పుడు మీకు అద్వానీని మింగేశారు, 2 సీట్లు మీకు మొదలైన ప్రస్థానం. సో మీరు బీజేపీ ఏ రకంగా పెరిగింది, జనసంఘ్ నుంచి బీజేపీ మారిన తర్వాత. రెండవది, 1 సీటు కొనుక్కుంటే తన అధికారం నిలబడే అనేటువంటి వాజ్పేయి గారు ప్రాతినిధ్యం వహించిన బీజేపీకి ఇవాళ అసలు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందనే ఎమ్మెల్యే ఎవరవుతారో వాళ్ళని కొనుగోలు చేసే ఉన్న బీజేపీకి ఏదైనా పోలిక ఉందండి? దేశ ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్ కాసేపు నాకు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, అది వేరే విషయం. బట్ కానీ దేశ ప్రజలు 1000 కళ్ళతో చూస్తున్నారు ప్రతి పార్టీని. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక 12 సంవత్సరాల కిందట ఏ రాజకీయ వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా తను ఒక చదువుకున్న వ్యక్తి, ఐఐటీలో చదువుకుని ఒక ఐఆర్ఎస్ సర్వీస్ చేస్తున్న వ్యక్తి, ప్రజలకు ఏదైనా సేవ చేద్దామని అన్నా హజారే గారితో కలిసి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు లేకుండా అనకండి, అన్నా హజారే ఉన్నారు, ఆయన యాదవ్ ఉన్నారు, నేను నన్ను చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా, ఆయన ఒక పార్టీ పెట్టారు ఢిల్లీ అనే రాష్ట్రంలో. అక్కడ విద్యావంతులు ఉంటారు, ఎక్కువ మంది అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు ఒక నమూనా, ఒక మోడల్ ఆఫ్ గవర్నెన్స్. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు పెట్టినట్టు విద్యలో కానీ, ఒక హెల్త్ రెవల్యూషన్ కానీ, ఇవి ఎవరు కూడా ఇంతవరకు ఆ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇవ్వలేదు కదండి. మీరు ఢిల్లీలో చూడండి స్కూల్స్. ఇవాళ రేపటి పౌరుడికి మనం విద్య అనేది ఇస్తే, ఈ ప్రపంచంలో ఇవాళ ఈ గ్లోబలైజేషన్లో పరిపాలన బాగాలేదని ఎవరు అనడం లేదండి. అది ఒక రాజకీయ పార్టీ, దాని ఎక్స్పాన్షన్, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు 2 విషయం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఏమంటున్నారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కొంతమంది, ఈయన ముఖ్యమంత్రిని ఇక్కడ చేస్తే దేశం అంతా విస్తృతించాలన్నారని మేము అలిగామని కొంతమంది అంటారు. ఇందిరా శోభన్ గారు లాంటి వాళ్ళు ఈయన వచ్చేసి తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో తమిళనాడులోనో పార్టీ బలోపేతం చేయలేదు అని వీళ్ళు అలిగారు. ఒక దశలో ఆయన ఢిల్లీలో చాలా ఇదిగా ఉన్నాడు కాబట్టి, పంజాబ్ కూడా విస్తరించారు కాబట్టి, హర్యానా కూడా విస్తరించారు కాబట్టి, గుజరాత్ కూడా విస్తరిస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక మిరకిల్ చేస్తున్నాడు, నెక్స్ట్ పిఎం అభ్యర్థి కూడా ఉంటాడేమని అందరూ అనుకున్నారండి. తప్పేం లేదు కదా. చెప్పమంటారా, మన ప్రజలు భగవంతుడిని చేయాలన్నా కూడా ఏదో ఒక మిరకిల్ అంటే, ఇప్పుడు సత్యసాయిబాబా దేవుడైనా కూడా ఆయన కూడా కొన్ని చేయాల్సి వచ్చినాయి కదా, మాయలు మంత్రాలు. అట్లా రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఏమి చేయలేరు కదా. సో ఆయన ఒక మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఢిల్లీలో ఇచ్చారు. దాన్ని చూసి ఢిల్లీలో సగం మంది పంజాబీస్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు అక్కడ ఇచ్చారు. రెండవది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇవి 2 పెప్సీ ఆర్ కోకోకోలా లాంటి, మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక పెప్సీ అడగండి, వాడు పెప్సీ లేదు సార్ కోక్ తాగుతారని అడుగుతారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బటర్ మిల్క్ లాంటిది, మీరు బటర్ మిల్క్ అడగండి, వాడు పెప్సీ ఉందండి అని అన్నాడు కదా. సో కాంగ్రెస్ బీజేపీ కోకు పెప్సీ, అట్లానే మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కోకు పెప్సీ. సో ప్రజలకు ఎప్పుడైతే పెప్సీ అక్కర్లేదురా బాబు మాకు బటర్ మిల్క్ కావాలనుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది వస్తుంది. రెండోది, అరవింద్ కేజ్రీవాల్ గారు రాజకీయం ఏంటి, ఆయన ఒక రాబోయే భావితరాలకి ఒక మంచి విద్యను ఇద్దాము, మన పౌరులకి మంచి ఆరోగ్యాన్ని ఇద్దాము, వాళ్ళకి సంపాదన వాళ్ళు చేసుకోగలరు, అలానే మహిళలకి భద్రత ఇద్దాము. ఆయన చేసిన మోడల్ బాగానే నచ్చిందండి. 2 టర్మ్స్ 12 సంవత్సరాల పార్టీ పెట్టినాక 10 సంవత్సరాలు 3 మాసాలు మేమే పరిపాలించాం కదా. ఏ పార్టీ పరిపాలించిందండి? పెట్టడంతో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారు, అది 100 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఆ పార్టీ ఉందా? అలానే భారతీయ జనతా పార్టీ, బహుజన్ సంఘ్, అది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసింది, చేస్తుందండి, మంచి మంచి స్పీకర్లను తయారు చేసింది మీలాగా. తప్పకుండా కాదనట్లా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీ గుర్తు ఏంటి?
చీపురు గుర్తు. ఇవాళ అక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటి తెలుసా, ఢిల్లీలో మురికి నీరు రోడ్ల మీదే ఉంటుంది, రోడ్లు సరిగా లేవు. మీరే చెప్పారు కదా కేంద్రంతో ఘర్షణ. మీరు చంద్రబాబు విషయమే చూసుకోండి. ఈయన పాత భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు ఇక్కడ నేను ఏకీభవించను. ఎందుకు అని అంటే, నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు, నీకు ఢిల్లీ అభివృద్ధి ముఖ్యం అనుకున్నప్పుడు, ఢిల్లీ ప్రజలకి నువ్వు చెప్పింది చేయాలనుకున్నప్పుడు, నువ్వు బీజేపీని శత్రువుగా ఎందుకు చూడాలి? బీజేపీ కేంద్రంలో అధికారంలో మమ్మల్ని శత్రువుగా చూస్తారు. మీరు చూశారు కానీ వాళ్ళు చూశారు. నా ఒపీనియన్ ఏంటంటే, బీజేపీగా చూడకూడదు, కేంద్ర ప్రభుత్వంగా చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారండి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఎన్నిసార్లు వెళ్తున్నాడు ఆయన? ఏమిచ్చారు ఆయనకి? బాగానే తెచ్చుకున్నాడు, బయటకు కనపడలే కానీ బాగానే తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ 50,000 కోట్లు అప్పుకోండి ఉంటాయి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడారు, మీరు కూడా మాట్లాడితే ఎట్లా? వాళ్ళంటే ఇక్కడ నువ్వా నేను అన్నట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. కాంగ్రెస్ కూడా మేమెవరో అన్నట్టు మాట్లాడుతుంది కదా. రెండవది, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ లెవెల్లో ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని దీనివల్ల దేశానికి నష్టం కాబట్టి మేము నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఏర్పరిచాం. కానీ రాష్ట్రాల్లో, ఢిల్లీలో ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము గతంలో కూడా పని చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఇండియా కూటమి అన్నారు, అది ఎన్డీఏ అయితే మీది ఇండియా కూటమి. 53% ఓట్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4% కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఎట్లా కలుస్తాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఏంటంటే, ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి 0.5%తో కూడా పోద్ది. 0.5% నుంచి 4%, 5%తో కూడా పోద్ది. ఆ ఉన్న కూటమిలో మీ పార్టీలు రెండు ఇవాళ అక్కడ వెళ్ళిపోయి కొట్టుకోబట్టే కదా గుజరాత్లో కాంగ్రెస్ని దెబ్బతీశారు మీరు వెళ్ళి.